వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నేత జూపిడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక కొత్త నేపథ్యాన్ని పట్టుకొచ్చారు. రక్షణ స్టీల్స్ అట, బ్రదర్ అనిల్ కుమార్ అట. అసలు బ్రదర్ అనిల్ కుమార్ కి ఈ రక్షణ స్టీల్స్ కి ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీలో కౌన్సిల్లో చాలా సార్లు వాదోపవాదాలు జరిగి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉందంటే దీన్ని ఎన్ఎండిసి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాస్తున్నారని ఆయన చేసిన విధానం కనబడుతున్నది. నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటోలో నా బొట్టినవేల పక్కన ఉన్నది బ్రదర్ అనిల్ కుమార్. ఇంకొక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నది, ఇతను వేరే అనిల్ కుమార్. ఈ అనిల్ కుమార్ ఎవరో మాకు తెలియదు. కానీ ప్రతిపక్షం ఎల్లో జర్నలిజం ఈనాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇతనే అనిల్ కుమార్ అని, అనిల్ కుమార్ పేరు ఇతనికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండకూడదన్నట్టుగా ఈ కొత్త అనిల్ కుమార్ ని తీసుకొచ్చి ఈయన బ్రదర్ అనిల్ కుమార్ అని చెప్తున్నటువంటి విధానం. అతని పేరు జే అనిల్ కుమార్, తండ్రి జే లక్ష్మణరావు. ఈయన రక్షణ స్టీల్స్ అనే సంస్థలో ఫైనాన్స్ విభాగంలో మేనేజర్. కానీ ఈ బ్రదర్ అనిల్ కుమార్ కి రక్షణ స్టీల్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. మీరు బ్రదర్ అనిల్ కుమార్ కి రక్షణ స్టీల్ తోటి సంబంధం అని ఒక్క పేపర్ అయినా మీరు చూపించగలరా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేనటువంటి దాన్ని తీసుకొని మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వింత నాటకం. ఎవరో దాంట్లో భాగస్వాములో ఉన్నటువంటి మీ దగ్గర మీరు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో కొండలరావు, సతీష్, ఇంకొకళ్ళు ఎవరో కనపడుతున్నారు. వాళ్ళతో పాటు స్నేహం ఉందని, వాళ్ళతో పాటు కలిసి ఎప్పుడైనా అన్నం తిన్నాడని, లేకపోతే కలిసి ప్రయాణం చేశాడని మీరు ఈరోజు షర్మిలా గారు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రచారానికి వెళితే ఆ కుటుంబాన్ని కూడా రచ్చగిచ్చే మార్గాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ రక్షణ స్టీల్స్ అనే దానికి ఒకవేళ ఎన్ఎండిసి ఒక పర్మిషన్ ఇచ్చుంటే ఈ పర్మిషన్ అంతా కూడా ఈ 1,40,000 ఎకరాల్లో కానీ ఎక్కడైనా ఇనుప ఖనిజాలు ఉన్నాయో మీరు సర్వే చేయండి అని మాత్రమే ఇచ్చారు. సర్వే చేయండి అంటే 1,00,000 ఎకరాలను సర్వే చేస్తే ఒక 5,000, 10,000 ఎకరాల్లో మీకు ఐరన్ వారు దొరికే అవకాశం ఉంది. దిస్ ఇస్ ఓన్లీ సర్వే. ఈ సర్వే ఏదో మైనింగ్ చేసినట్టుగా లేకపోతే ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఈ మొత్తాన్ని నాటకాన్ని ప్రజలకు చూపించే మార్గాన్ని చూపిస్తుంది. దీన్ని నేను మాట్లాడాను కౌన్సిల్లో. ఈ సర్వేను ఏ విధంగా తప్పుడు ప్రచారం ఇస్తారంటే సమాధానం లేదు. ఈ సర్వే కూడా ఏ లెక్కలు చెప్తున్నారంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఈ బయ్యారం భూముల్ని ఈ రక్షణ స్టీల్స్ కి ఇచ్చారని చెప్తున్నారు. 14 లక్షల కోట్ల విలువంటే మీ అందరికీ అర్థం ఒకవేళ ఏమైనా తెలుసా నేను అడుగుతున్నాను. 14 లక్షల కోట్లు మీ అందరికీ తెలుసు, చాలా పేరు ఉంటారు. RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ దేశంలో తన ఆస్తులు మొత్తాన్ని అమ్మితే 2,75,000 కోట్లు ఉంటుంది దాని వాల్యూ ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఒకవేళ ONGC భారతదేశం ఇతర దేశాల్లో ఉన్నటువంటి దాని ఆస్తులు అమ్మితే 2,20,000 కోట్ల రూపాయలు. కోల్ ఇండియా లిమిటెడ్ దాని ఆస్తులు అమ్మితే 2,09,000 కోట్ల రూపాయలు. NMDC దాని ఆస్తులు మొత్తం ఉన్నటువంటి 100 మైనింగ్ ఏరియాలని అమ్మితే 60,000 కోట్ల రూపాయలు. టాటా TCS దాని మొత్తాన్ని అమ్మితే 2,41,000 కోట్ల రూపాయలు. టాటా మోటార్స్ 75,000 కోట్లు. టాటా స్టీల్ 40,000 కోట్లు. విప్రో మొత్తాన్ని అమ్మితే 1,40,000 కోట్లు. అంటే మొత్తం కలిపితే 14 లక్షల కోట్లు. ఈ దేశంలో అత్యంత ధనవంతులు లేకపోతే ప్రభుత్వ సంస్థలు లేకపోతే అందరికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం విలువ కడితే 14 లక్షలు. కానీ బోడి బయ్యారంలో అక్కడ ఇనుము లేదు, ఖనిజం లేదు. సర్వే కోసం చేస్తే ఎవడో అనిల్ పేరుంటే తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి అల్లుడు కాబట్టి, షర్మిలా గారి భర్త కాబట్టి మీరు ఎన్నికల సమయంలో ఈ కుటుంబాన్ని రచ్చగిచ్చే మార్గాన్ని తీసి చూపిస్తున్నటువంటి మార్గం సరైనది కాదని నేను చెప్పదలుచుకున్నాను. నిన్నటికి నిన్న కోలా కృష్ణమోహన్ అనే ఒక వ్యక్తి
చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయాన సమాధానం చెప్తున్నాడు. ఒక వారం రోజుల్లో నేను మీకు రిప్లై ఇస్తానట. మీరు నిజాయితీ పరులైతే వారం రోజులు ఎందుకు? మీకు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఈజీగా తీసిపడేసి అతను 420 ఇతను ఈ విధంగా చేస్తున్నాడని పార్టీ నుంచి బయటికి పంపించామంటున్నారు. అంటే ఒకదాని తర్వాత మీరు ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి మనుషులకి మిమ్మల్ని ఎవరు నమ్మరని తెలుసు. డీబీర్స్ అనే సంస్థని మీరు అనంతపురం లేకపోతే 2-3 జిల్లాల్లో ఉన్నట్టు వజ్రాల సర్వే కోసం మీరు దాదాపు 4 లక్షల ఎకరాల భూముల్ని మీరు సర్వేకి ఇచ్చారు. ఏమాత్రం తుప్పు ఇనుము కూడా దొరకనటువంటి ఈ 1,00,000 ఎకరాలని, దానిలో 5,000, 10,000 ఎకరాల్లో మాత్రమే ఈ ఇనుముండే ఎకరాలని ఒకవేళ సర్వేలో దొరికితే దీనికి 14,00,000 కోట్లు మీరు ఖరీదు కడితే మీరిచ్చినటువంటి 4 లక్షల వజ్రాల గనులకి ఎంత ఖరీదు కట్టాల్సిన అవసరం ఉంది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు తరపున గొంతు చించుకొని మాట్లాడుతున్నటువంటి ఖమ్మం ఎంపీగా ఉన్నట్టే నామా నాగేశ్వరరావు గారు సమాధానం చెప్పగలరా? స్వయాన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎన్నికల సమయంలో బజారుకిచ్చే ఒక మార్గాన్ని మీరందరూ కూడా ఎన్నుకొని తూట్లు పడుస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లో మీకు ఏమాత్రం కూడా ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. ప్రజలు మిమ్మల్ని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఓడిపోవడానికి సిద్ధపడి ఎప్పుడో రోసే గారు ఉన్నప్పుడు ఎన్ఎండిసికి రక్షణ స్టీల్స్ కి జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని దీన్ని అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మీరేసినటువంటి 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని దాన్ని ఈ రోజు ఏదో క్యాన్సిల్ చేయమనంటే అసలు అడిగింది ఎవడు, ఇచ్చింది ఎవడు? సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరెందుకు ఈ రోజు చిత్రపటంలో పెడుతున్నారు? మీ జర్నలిజానికి కానీ లేకపోతే మీ రాజకీయ పార్టీలకు కానీ ప్రజలు నమ్మే వార్తలు రాయండి. ఈ రోజు ఎన్నికల సమయంలో ప్రజలకు చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాలను తీర్చే మార్గాలను వెతకండి. వీటన్నిటిని వదిలేసి బొక్కలు ఎతికే మార్గాలను ఎతికితే ప్రజలు మాత్రం మీ అందరూ కూడా సున్నం పెట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఈ రోజు నేను వచ్చే ముందు మాట్లాడాను. ఈ రక్షణ స్టీల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమాత్రం సంబంధం లేని బ్రదర్ అనిల్ కుమార్ ఇరికిస్తా ఉన్నారు. అనిల్ కుమార్ ఈజ్ గోయింగ్ టు సూట్ వీళ్ళందరి మీద ఒక కేసు అయిపోతున్నాడు, పరువు నష్టం దావా. ఈ పరువు నష్టం దావాకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే నా మీద ఈ రక్షణ స్టీల్స్ లో ఉన్నటువంటి ఒప్పందం నా పేరు మీద ఉంటే ఐఎమ్ ఛాలెంజింగ్ అని అంటున్నాడు. సమాధానం చెప్పాలి. ఈ రక్షణ స్టీల్స్ లో వచ్చినటువంటి ఇస్పాత్ అనే ఒక ఐరన్ ఓర్ కంపెనీ కానీ స్టీల్ కంపెనీ కానీ లేకపోతే వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం కానీ ఒకవేళ ఎక్కడైనా ఐరన్ ఓర్ దొరికితే ఈ ఐరన్ ఓర్ దొరికినటువంటి ఆ ప్రాంతాల్లో మైనింగ్ ఎవరైతే వస్తుందో వాళ్ళు ఒక స్టీల్ ఇండస్ట్రీ మన విశాఖ ఇండస్ట్రీ లాగా టాటా ఇండస్ట్రీ లాగా ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా లోకల్ గా ఉన్న పీపుల్కి ఇచ్చి లోకల్ మెయింటెనెన్స్ ని చేయటం కోసం వాళ్లే ఇక్కడ ఈ అన్వేషణ కానీ లేకపోతే పర్మిషన్ కానీ డబ్బులన్నీ కూడా వాళ్లే ఖర్చు పెట్టాలన్నది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఎవరికో మధ్య జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్రదర్ అనిల్ కుమార్ ఒక ప్రచారం చేసుకున్నటువంటి ఒక వారి సువార్తను చదువుకునే ఆయన్ని తీసుకొచ్చి ఈ రోజు షర్మిలా గారు వచ్చారు కాబట్టి ఈయన కూడా లాగాలనే ఒక దురుద్దేశంతో ఒక కుట్రతోటి చేస్తున్నటువంటి ఈ నేపథ్యాన్ని ఈ రోజు అనిల్ గారి ద్వారా ప్రభావితం అవుతున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఈ రాష్ట్రంలో వాళ్ళ మనస్సుల్లో గాయాలు పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రార్థిస్తున్నారు. ఎవరైతే అనిల్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రార్థన చేస్తున్నారు. దేవుడా వీళ్ళకి బుద్ధి చెప్పమని. ఈ లక్షలాది మంది అనిల్ ద్వారా అవుతున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ రోజు సమాధానం అడుగుతున్నారు. ఎందుకు మీరు అవాస్తవాల్ని చిత్రీకరిస్తున్నారు? ఎన్నికల సమయంలో మీరు ఎవరిని ప్రభావితం చేయదలుచుకున్నది అడిగే ప్రశ్నలకి సమాధానం లేదు. కాబట్టి రక్షణ స్టీల్స్ లో ఒకవేళ మీరు జీవోలు క్యాన్సిల్ చేసినా కొత్త జీవోలు ఇచ్చినా లేకపోతే ఈ జీవోలు ఇంకొకటికి ఇచ్చినా మాకేం అబ్జెక్షన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి బంధుత్వం ఉన్నా సంబంధం ఉన్నా పని చేస్తున్నా మీరు వెలికి తీసి ఇక్కడ ప్రజల్లో వీళ్ళందరూ కూడా దుర్మార్గులుగా చూపించే విధానాన్ని మానుకోవాలని కోరుతున్నాను. ఇది తగదు తెలుగుదేశం పార్టీకి. మీ పార్టీ ఎదిగే విధానం ఇది కాదు. చేతనైతే ప్రజల్లో పోటీ పడండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన దాకా మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై నిద్రపోలేదు. తెలుగుదేశం ఏది చూపిస్తే అది అవునని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే విధంగా ప్రవర్తించారా కాంగ్రెస్ నాయకులు? ఈ రోజు మాత్రం
ఓ తెలుగుదేశం ఏది చెప్తే అది చేస్తున్నట్టుగా అది ఆడుతున్నట్టుగా కనబడుతుంది. అందుకే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. ఎన్నికల సమయంలో ఈ రోజు వీళ్ళు చూపిస్తున్నటువంటి ఒక లేనిపోయినటువంటి ఒక అంశం, రక్షణ స్టీల్స్ కి ఇక్కడ ఉన్న బ్రదర్ అనిల్కి ఎలాంటి సంబంధం లేదు. ఆ అనిల్ వేరు, వాళ్ళ నాన్న వేరు, వాళ్ళ వ్యాపారం వేరు. అవసరమైతే మీరు రిజిస్ట్రేషన్ కంపెనీకి వెళ్లి మీరు ఒక దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మీరు ఇక్కడ ఇరికించాలని చూడటం ఏమాత్రం భావ్యం కాదు. అనిల్ కుమార్ ఈ రోజు ఆయన భార్య షర్మిల గారు, మా నాన్న కోసం నేను మాట్లాడుతున్నాను, మా అన్న కోసం నేను మాట్లాడుతున్నాను, సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని సంధిస్తూ ఉన్నది ప్రశ్నల్ని. కానీ ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? తను అడుగుతూ ఉంది మా నాన్న ఏం చేశారని, తను అడుగుతూ ఉంది మా నాన్నతోటి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఎందుకు చేయలేదని, తను అడుగుతూ ఉంది మా అన్నయ్య ఏ తప్పు చేస్తే మీరు జైల్లో పెట్టారని, తను అడుగుతూ ఉంది మా అన్న కావాలని రోదన చేస్తూ ఏడుస్తూ నిరాహార దీక్ష చేసింది ఏం చేశారు మీరందరూ కూడా ఈడ్చి బయటపడేశారు కానీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆలోచిస్తుంటే వీటికి సమాధానాలు మీ దగ్గర లేకపోతే మీరు ఆ కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఇచ్చే మార్గాన్ని ఎన్నుకొని ఎవరో ఒక అనిల్ కుమార్ తీసుకొచ్చి బ్రదర్ అనిల్ కుమార్కి అంటగట్టే మార్గాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అసెంబ్లీలో చర్చించడం జరిగింది, ఇది కౌన్సిల్లో చర్చించడం జరిగింది. ఈ రోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక జీవోని, అంతకుముందు జీవోని లేకపోతే ఒక ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే ఇది బ్రదర్ అనిల్ కుమార్కి 14 లక్షల వేల కోట్లనో లేకపోతే 14 లక్షల కోట్లని చెప్పే విధానాన్ని ఇది తెలుగుదేశం వారికి తగదు, సపోర్ట్ చేసే కాంగ్రెస్ వారికి తగదు. దయచేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళు కాబట్టి, విఘ్నమైన వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా చూడండి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని. మీరు చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కుట్రలు జరుగుతున్నాయో. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా జడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని బజార్ల వెంట తీసుకొచ్చి పోతే పోని ఎవడైనా బాంబేస్తే ఏని, ఎక్కడైనా ఇలాంటి వాళ్ళని చాలా సార్లు ఈ రాష్ట్ర చరిత్రలో మనం చూడటం జరిగింది. ఎస్కాట్ లేకపోతే బస్ స్టాండ్ల దగ్గర బాంబులేసి చంపినటువంటి ఘటన కనబడింది. అదేవిధంగా కోర్టుల్లో కత్తులతో పొడిచి బాంబులతో పొడిచినట్టు ఘటన కనబడింది. జడ్ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తిని మీ మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోలీసులు, ప్రభుత్వం, ఇంటెలిజెన్స్, ఐబీ ఈ డిపార్ట్మెంట్ గాలి వదిలేసినట్టుగా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయదలుచుకున్నారని ప్రజలు ఆలోచిస్తున్న ఈ సమయంలో కొత్తగా తీసుకొచ్చి పెట్టి రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దయిందనే ఒక వింత నాటకాన్ని ఆడుతుంటే ఈ వింత నాటకాన్ని చూడటానికి ఎవరు సిద్ధంగా లేరు, నమ్మటానికి అంతగానో సిద్ధంగా లేరు. తెలుగుదేశం నాయకులు చేతనైతే మీరు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, చేతనైతే ప్రజాసేవలో నిమగ్నం కండి. రెయ్యంబొగులు మీరు జగన్ నామస్మరణ చేస్తే మీకు పోయేది మొత్తం సర్వస్వం పోతుంది, మీకు వచ్చేది మాత్రం జీరో అని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం.